ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలని సంపూర్ణంగా మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఇందున మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మానవ సంకల్పానికి మించి ఏ గ్రహస్థితి మన మీద ప్రభావాన్ని చూపటంలో తక్కువే. ఎందుకంటే మన సంకల్పం దృఢంగా ఉండాలి, అలాగే మనము చేసేటువంటి ప్రయత్నములో లోపం ఉండకూడదు. అప్పుడే ఈ యొక్క గ్రహాలు కానీ ఈ యొక్క గ్రహ సంచార ఫలితము కానీ మన మీద ఉండేటువంటి ప్రభావం ఉంటుంది. ఇది నిమిత్త మాత్రమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప పూర్తిగా దీని మీదే మనం ఆధారపడి మొత్తము గ్రహస్థితి ద్వారానే మన జీవన విధానం మారాలి అంటే కనుక స్వయం కృషితోనే తప్ప గ్రహస్థితి వల్ల కాదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది కూడా తోడ్పడుతుంది. స్వయం కృషితో పాటుగా గ్రహస్థితి కూడా తోడ్పడుతుంది, మన సంకల్పం కూడా తోడ్పడుతుంది, అలాగే మనము చేసేటువంటి ప్రయత్నము కూడా తోడ్పడుతుంది. ఇవన్నీ కలిస్తేనే మనము గ్రహచారము యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతాం. లేని ఎడల అది ఏదైతే గనక గోచారం చెప్పిందో అదే జరగకపోతే మనం ఇబ్బంది పడకూడదు, అది జరిగినా మనం ఇబ్బంది పడకూడదు. అది తెలుసుకోవటం అనేటువంటిది ఒక అలవాటుగా మనము చేసుకున్నాం కాబట్టి తెలుసుకోవాలి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, విజయాలని పొందాలి. 2025వ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలుసుకుందాం. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి 2025వ సంవత్సరం ఆదాయము 5, వ్యయము కూడా 5, రాజ్యపూజ్యం 1, అవమానము కూడా 5. ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులకి గోచారము రీత్యా ఈ యొక్క 2025వ సంవత్సరం ప్రారంభం నుంచి అంతిమం వరకు కూడా అనేక రకములైనటువంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిదీ కూడా మన మంచికే. అన్ని అనుభవాలని మిశ్రమించి మీరు ఒక ఆయుధంలా తయారవుతారు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ యందు విజయాన్ని పొందటం తథ్యం. మీ తప్పు లేకపోతే, మీ తప్పు ఉంటే చెరసాలలకి వెళ్ళటము కూడా ఖాయం. ఎందుకంటే తప్పు లేకుండా అన్యాయముగా మీ మీద కేసు వేస్తే మాత్రము ఆ యొక్క న్యాయం గెలుస్తుంది, అన్యాయం ఓడిపోతుంది. అదే మీరు అన్యాయము చేసి నాకు జరిగినది, నేను లోకం కోసం చేసినది అన్యాయం అంటారా, నేను దొంగతనం చేస్తే అన్యాయం అంటారా అంటే అది మీకు మంచిదై ఉంటుంది, కానీ సంఘానికి అది నేరమే, దానికి శిక్ష తప్పదు. ఇది ప్రధానమైనటువంటి అంశం. అలాగే ఉద్యోగస్తులకి చిన్న మార్పులతో కూడుకుని చక్కటి ఆదాయం ఉంటుంది. అలాగే స్థిరమైనటువంటి ఆస్తుల కొనుగోలుపై వ్యామోహం పెరుగుతుంది. మన అనుకున్నటువంటి వ్యక్తుల కోసం ఏ సమయంలోనైనా వారిని కాపాడుటకై, వారి కోసమై మీరు పడేటువంటి తాపత్రయం ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఉంటుంది. దాని నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటారు, కొంత నీతి నేర్చుకుంటారు, కొంత చెడు విషయాలను కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే తనకు మించినటువంటి సహకారం ఎప్పుడూ కూడా తనని ముంచివేస్తుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాలపై మీ యొక్క శైలి సాగుతుంది. మీ యొక్క బ్రాంచ్లను పెంచడానికి మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు వ్యాపారస్తులకు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల యందు
అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో 2025 సంవత్సరంలో విదేశీ యానము కూడా ఉంటుంది. రాజకీయములో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులకి ఈ యొక్క 2025 సంవత్సరము మార్చి నుంచి ప్రారంభమై సెప్టెంబర్ వరకు అనేక విజయాలు అపజయాలు అవి ఎలా ఉంటాయంటే పొద్దున విజయం, రాత్రి అపజయం, రాత్రి విజయం, పొద్దున అపజయం, ఆ రకంగా ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. తద్వారా మీ యొక్క మెదడు కానీ మీ ఆలోచన కానీ చాలా మార్పుని గమనించవచ్చు. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి తప్పనిసరిగా చెప్తున్నాను, మీరు కనుక సద్భావనతో మీ ఇష్టదైవాన్ని లేదా మీకు నచ్చినటువంటి దేవుడికి, మీ కులదైవానికి విశేషమైనటువంటి ఆరాధన క్రతువులను జరిపించండి. అదిను అహంకారం లేకుండా శత్రువుతో సహా అందరినీ ఆహ్వానం పలికి వారి సన్నిధిలో ఆ క్రతువుని చేయండి. ఎన్ని గొప్ప విజయాలు రానున్న రోజులలో మీరు అనుభవిస్తారో చూడవచ్చు. అలాగే రాజకీయ నాయకులు, మీ పైనున్నటువంటి అధికారులు కానీ మిమ్మల్ని శాసించేటువంటి నాయకులు కానీ మీకు కొంత ఇబ్బంది వాతావరణాన్ని గురి చేస్తారు ఈ జనవరి నుంచి జూలై మాసం వరకు. దానిని తట్టుకోవాలి. అలాగే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ప్రతి దాంట్లో కూడా వేలు పెట్టి మనము మొత్తం అంతా కూడా కలికేయకూడదు. మనకి తెలియని విషయాన్ని తెలియదు అని ఒప్పుకోవటం మంచిది. బ్రాహ్మణుని పూజించండి. బ్రాహ్మణుల సంరక్షణ కోసం ఏదైనా ఒక సేవ చేయండి. అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారు కూడా భూమికి సంబంధించినటువంటి వారాహి యజ్ఞము కానీ, వారాహి దేవాలయ దర్శనము కానీ, వారాహి అభిషేకము కానీ ఇత్యాది వాటిని విశేషముగా చేయండి. తప్పనిసరిగా దివ్యమైనటువంటి ఫలితాలు. ఏదో చిన్నగా ఫ్లాట్లు అమ్ముకునేటువంటి వాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్ గురించి ప్రచారం చేసేవారు గురించి కాదు నేను చెప్పేది. పెద్ద ఎత్తున పెద్ద వెంచర్లకి ఓనర్లుగా ఉంటారు చూశారు, వాళ్ళు అటువంటి వాళ్ళు చేయాలి. చేసి బ్రాహ్మణుని పూజించండి. తద్వారా 2025 సంవత్సరం ధనుస్సు రాశి వారు దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని నాయకులు, రియల్ ఎస్టేట్ వారు పొందగలుగుతారు. ఇక మిగతా వారందరూ కూడా, అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా అనారోగ్య సమస్యలు వచ్చినా ఏవి ఉన్నా సరే మీ ఇష్టదైవాన్ని మాత్రం వీడకుండా అర్చన చేయండి. ఇంట్లో ఇష్టదైవ చిత్రపటాన్ని పెట్టుకోండి. అన్యోన్య దాంపత్య విషయంలో కొన్ని సందర్భాల యందు ధనుస్సు రాశి జాతకులు కొంత సంబంధం లేనటువంటి వ్యక్తి మాట విని ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. అది చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది ధనుస్సు రాశి వారికి. మీ యొక్క దాంపత్య జీవితంలో అన్యోన్యత చాలా ప్రధానత. మీరు ఎవరికి మీ యొక్క జీవితంలోకి ఆహ్వాన పలకూడదు. అలా అని చెప్పి మీ ఏవైతే రహస్యాలు ఉంటాయో, ఇంటి విషయాలు ఉంటాయో వీటిని అనవసరమైనటువంటి వ్యక్తులతో చర్చించటము వృధా. సంతాన లాభాన్ని కూడా ధనుస్సు రాశి జాతకులు పొందుతారు. మీ యొక్క దాంపత్య జీవితంలో కానీ ఇతర కుటుంబ విషయాలలో కానీ మీ నిర్ణయాలు ఏకమై ఉండాలి. భార్యాభర్తల యొక్క నిర్ణయం ఒకటే అయి ఉండాలి. ఏ సభలో కానీ ఏ సత్సంగంలో కానీ ఎటువంటి కుటుంబంతో కలిసిన సందర్భాల్లో కానీ మీరు భార్యని హేళన చేయటం, భర్తని హేళన చేయటం ద్వారా కొంత మనోవ్యధ పెరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అటువంటి సందర్భాల యందు చాలా జాగ్రత్తగా ఉంటూ జీవనాన్ని గడపటం ఉత్తమం. అలాగే ఖరీదైనటువంటి వస్తువులని కొంటారు,
విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా స్థిరమైనటువంటి ఆస్తులను సంపాదించుకుంటారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈ సంవత్సరములో ఒకసారి కాదు 3 సార్లు భారతదేశ పర్యటన విదేశస్తులకి ఉంటుంది. తప్పనిసరిగా 3 పర్యాయాలు మీరు విదేశాల నుంచి స్వదేశానికి రావాల్సినటువంటి సందర్భాలు గోచరిస్తాయి. ఆప్తులతో ఇష్టులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎవరికైనా సరే అప్పు ఇచ్చాము అంటే ఇచ్చామంతే, అది తిరిగి వస్తుంది అని ఆశపడకండి. అలాగే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నాము అంటే అప్పు తీర్చేంత వరకు కూడా ప్రశాంతంగా ఉండదు. అప్పు తీర్చిన తర్వాతే మీ యొక్క సుఖభోగాలు. అంతే తప్ప తీరుద్దాంలే వాళ్ళకి ఏం అవసరం ఉంది అని ఎదుటవారి యొక్క రక్తాన్ని తాగి బతికేటువంటి మన యొక్క నైజాన్ని మనం మార్చుకోవాలి. అందరి అవసరాలని మనం తీర్చగలిగితేనే అప్పు చేయగలగాలి. లేకపోతే స్వార్థము కోసం అప్పులు చేసి మనం ఇబ్బంది పడకూడదు. ఈ యొక్క 2025వ సంవత్సరము గోవుని పూజించటము, గోవుని దత్తత తీసుకుంటము, అన్నదానము చేయటము ధనుస్సు రాశి వారికి ఎంతో యోగ్యప్రదం. ఇష్టుల్ని ఆరాధన చేయండి, తల్లిదండ్రుల మాట వినండి, శుభము కలుగుతుంది. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.